సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి దేని గురించి ఆలోచించకుండా వెంటనే నన్ను తాకు బిడ్డ, లక్షల్లో ఒక్కరికి మాత్రమే ఈ అవకాశం, వదులుకోవద్దు తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి నీకు కష్టం వచ్చినప్పుడు నన్ను తాకు బిడ్డ, ఏం చెప్పాలి అనుకుంటున్నానో విని అర్థం చేసుకో. రేపటి కల్లా మంచి సమయం నీకు ఆనందం ఇస్తుందమ్మా. నీ మనసు ఆనందించేలా అంతా మంచిగా జరుగుతుంది తల్లి. ఎలాంటి అడ్డంకులు ఉండవు. నువ్వు ఏం చెయ్యాలనుకునేది ఎలాంటి ఆలోచన లేకుండా ఆరంభించు బిడ్డ, అంతా మంచిగా జరుగుద్ది. నీ వెంట నీ బాబా ఉండగా నీకు ఏది కూడా జరగనివ్వను. నీకుండే దిగులంతా తీర్చి ఆనందం కలిగిస్తాను బిడ్డ. నువ్వు నా బిడ్డవు తల్లి. ఇక నువ్వు కన్నీరు పెట్టనవసరం లేదు. నువ్వు అనుకునేది జరిగి తీరుతుంది. ఆనందంగా జీవిస్తావు. నువ్వు ఆనందంగా ఉండకూడదని అనుకునేవారు కూడా ఉన్నారు బిడ్డ. నీకు నేను తోడుగా ఉన్నాను తల్లి. నన్ను మీరి ఎవరూ నిన్ను ఏమీ చెయ్యలేరు. నీకు కష్టాలు కలిగించకుండా చేయడానికే నీ దగ్గరకు వచ్చాను బిడ్డ. ఇక దేనికోసం బాధపడవద్దు. నీకు పేరు ప్రతిష్టలు సిరి సంపదలు కల్పిస్తాను. ఇక ఏ కోరికైతే నువ్వు తీరదు అని కోరుకుంటున్నావో అది తీరుతుంది తల్లి. నీకు తీరేలా నేను చేస్తాను బిడ్డ. నువ్వు అనుకునేది చాలా రోజులుగా తీరని కోరిక తీరబోతుంది బిడ్డ. దిగులు పడవద్దు. నీ పోరాట కాలం ముగిసిపోయింది. ఇక ఎలాంటి ఆటంకాలు లేకుండా నీ జీవితం సాఫీగా సాగుతుంది. నన్ను నమ్ము. నన్ను నమ్మి ధైర్యంగా ఉండు. నీకు ఒక అతిశయం అద్భుతం కలగబోతుంది తల్లి. నువ్వు చూడని ఆనందం అదృష్టం చూస్తావు. నీకు మంచి జరగకూడదు, నువ్వు ఎదగకూడదు అనుకునేవారు నీ దగ్గర ఏదో ఒకటి మాట్లాడి నిన్ను కష్టపెట్టే వాళ్ళు, సంతోషపడే వాళ్ళు కూడా ఉన్నారు బిడ్డ. వారు అలాంటి వారు నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా నీ జీవితం ఏర్పరుస్తాను. నిన్ను ఏడిపించే వారికి మంచి సమాధానాన్ని నేను ఇస్తాను బిడ్డ. సదా నన్నే స్మరిస్తూ నా బిడ్డవైన నీకు నీ మనసులో నేనున్నాను తల్లి. నా పూజలు జరిగిన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాను. నీకు కష్టం, నీ ఇంట్లో దరిద్రం అంతా తరిమి కొట్టేస్తాను బిడ్డ. జరిగిపోయిన కాలం తలుచుకుంటూ ఉండవద్దమ్మా. అలా తలుచుకొని నువ్వు ఆనందిస్తున్న ఆనందమైన సంతోషమైన జీవితాన్ని మర్చిపోతున్నావు. దిగులు చెందకు. నన్ను నమ్ము. అంతా మంచే చేస్తాను. అన్ని సమస్యలు తీర్చి ఆనందం కలిగిస్తాను బిడ్డ. నీ బాబా మీద నమ్మకంతో ఉన్న వారిని ఆ నమ్మకం ఎప్పుడూ కూడా వృధా కానివ్వను. ఎక్కువగా ఆలోచించడం వల్ల ఏది తప్పు, ఏది మంచిది, ఏది చెయ్యకూడదని తెలుసుకోలేకపోతున్నావు. దేని గురించి కూడా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నావు తల్లి. అనవసరంగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావమ్మా. వ్యతిరేక ఆలోచనలు నీ మనసులో చోటివ్వద్దు. నీకు అండగా నీ బాబాని నేనున్నాను తల్లి. నీ జీవితంలో కష్టం, నష్టం, చెడు, మంచి, దుఃఖం, సంతోషం అన్నీ కలగలిపి ఉంటాయి. వీటన్నిటినీ దాటాల్సిన సమయం వస్తుంది. అలా దాటాల్సిందే తల్లి జీవితం అంటే. నీ మనసుని పక్వపరుచుకో. అందరితో ప్రేమగా ఉండు. అలానే ప్రేమ కోసం ఎవరికీ బానిస మాత్రం కాకూడదు. నీ భవిష్యత్తు నీ బాబా మంచిగా మలుస్తాడు తల్లి. నీ సాయి నీతో ఉన్నాడని నమ్ము. నీ బాబా నీతో ఉంటే అంతా మంచిగా జరుగుతుందమ్మా. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.